హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వరలక్ష్మీదేవి వ్రతం. సో అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఊర్లో కొన్ని లొకేషన్స్ ఉన్నాయి. ఆ లొకేషన్స్ వాటి వివరాలు అయితే మీకు చూపిస్తాను, ఇప్పుడు మీకు చెప్తాను. సో లెట్స్ గో. మిట్ట మధ్యాహ్నం ఏమో వ్లాగ్ ఫుల్ అండి బాబు అమ్మ. దాంతో ఫుల్ ట్రాఫిక్ ఈ రోజు అయితేనే. వరలక్ష్మి వ్రతం కదా, జనాల రాకపోకలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫుల్ ట్రాఫిక్ చూస్తున్నారు కదా, అది చెరువు కాదు, ఆ చివరి కనబడుతుంది కదా, అది వచ్చి షుగర్ ఫ్యాక్టరీ అనమాట. నవ భారత్ వెంచర్స్. సో 1899లో స్టార్ట్ అయింది అనమాట. దగ్గర దగ్గర 120 ఇయర్స్ ఈ ఫ్యాక్టరీకి. చెరుకు ఫ్యాక్టరీ అన్నమాట. సో ఏంటంటే 2020లో ఇది మూతపడిపోయింది. రీజన్ అంటే ఇక్కడ చెరుకు బాగా తక్కువ పడడం వల్ల ఇది మూతపడిపోయిందని చెప్తున్నారు. ఈ ఫ్యాక్టరీ గురించి చెప్పాలని చాలా స్టోరీ ఉందండి. మా తాతయ్య గారు, మా ఏరియా వాళ్ళు చాలామంది, ఈ ఊరు వాళ్ళు చాలామంది దీంట్లో జాబ్ చేశారనమాట. ఈ షుగర్ ఫ్యాక్టరీ ఎంతోమంది అన్నం పెట్టిందండి. 120 ఇయర్స్ ఈ షుగర్ ఫ్యాక్టరీ లైఫ్ వచ్చి. శీతాకాలం వచ్చిందంటే మా రోడ్డు మీద ఈ చెరుకు తాటలు వెళ్ళేటి అన్నమాట. మేము వాటి వెంటబడి చెరుకు లాక్కోవడం, తినడం అలా జరిగేది. సో ఏంటంటే దగ్గర దగ్గర ఒక 10 ఇయర్స్గా అయితే లేదు. ఎందుకంటే ఫ్యాక్టరీ మీకు మూతపడిపోయింది కదా, ఇంకా చెరుకు తాట చూసిందే లేదు. లోపల తీసుకెళ్ళి రికార్డ్ చేద్దామంటే లోపలికి మనకి పర్మిషన్ ఇవ్వరు. ఎందుకంటే తెలుసు కదా, మీకు పర్మిషన్ అయితే రాదు. సో మీకు బయట నుంచి అన్నమాట మీకు చూపించేది ఒకప్పటి కాలం నాటి స్ట్రక్చర్ చూసారా, కన్స్ట్రక్షన్. దగ్గర దగ్గర 120 ఇయర్స్ కదా, బ్రిటిష్ కాలంలో కట్టింది అన్నమాట ఈ ఫ్యాక్టరీ మొత్తం అంతానే. ఇక్కడ తయారు చేసిన షుగరే మొత్తం అందరికి వెళ్ళేది. సో చూడండి, అదే ఫ్యాక్టరీ. వర్కింగ్ అయితే లేదు, ఆగిపోయింది. లోపల మిషనరీ మొత్తం అంతా అమ్మేశారు. గోదావరి కాలం ఫుల్ వాటర్ మీద ఉందండి. మొత్తం మట్టి అంతా సైడ్కి లాగేశారు అన్నమాట, వాటర్ బాగా ఫ్లో అవ్వాలని. వా ఇక్కడ కొంచెం నీడగా కూల్గా ఉంది, అక్కడైతే ఎండ దొబ్బేస్తుంది. కానీ ఫ్యాక్టరీ చాలా బాగుండేదండి. మా సామాన్లు కూడా స్వీట్ మెమరీస్. ఈ షుగర్ ఫ్యాక్టరీ ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది. సడన్గా ఆగిపోవడం వల్ల అంతమంది జాబులు కూడా పోయాయి. కానీ మేము మర్చిపోలేం కదా, అలా చూస్తుంటాం. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని. చెరుకు అనేది తక్కువ పడడం వల్ల ఈ ఫ్యాక్టరీ ఆగిపోయిందని చెప్తారు. అది ఎంతవరకు నిజమైతే నాకు తెలియదు. సో దగ్గరికి వచ్చామండి. ఇది ప్లేస్ ఏంటంటే ఇక్కడ ట్రాక్టర్స్ అన్నీ ఆగితే షుగర్ కానీ అదే మీకు చెరుకులతో లోడ్ అవుతుంది కదా ఫ్యాక్టరీకి, అవన్నీ ఇక్కడ ఆగితాయి అన్నమాట. ఇక్కడ ఆగి వెయిట్ చేస్తే చూపించాను అంటే ఇదే ప్లేస్. ఇదే ట్రాక్టర్స్ చెరుకుతో వచ్చిన లోడ్స్ అన్నీ ఇక్కడ ఆగితాయి అన్నమాట. మొత్తం ట్రాక్టర్స్ అన్నీ ఇక్కడ ఆగి ఒక దాని తర్వాత ఒక లోపలికి వెళ్ళి అన్లోడింగ్ అయ్యి చెరుకు తయారవుతుంది. లోపల ఏమిలో మొత్తం మిషనరీ అంటే ఏది లేదు, మొత్తం అంతా ఖాళీ చేస్తారు. అక్కడ సెక్యూరిటీ గార్డ్ రూము, ఇవన్నీ చెరుకు తాటలాగే ప్లేసు. ఖాళీగా నిర్మానుషంగా ఉంది. ఒకప్పుడు ఒక వెలిగిందండి ఫ్యాక్టరీ. ఎక్సలెంట్ ఫ్యాక్టరీ. మా ఊరు స్వీట్ మెమరీస్ ఇది చెరుకు ఫ్యాక్టరీ. లోపలికి వెళ్ళినా కూడా ఏమీ లేదు, గోడలన్నీ పగిలిపోయి మొత్తం లోనంతా ఖాళీ అయిపోయింది, ఏమీ లేదు లోపల. ఒకప్పుడు ఎంత బాగుండేది తెలుసా. మేమందరం ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఇక్కడికి వచ్చి ఆ టాటలు పట్టుకుని చెరుకు లాక్కొని, ఆ సెక్యూరిటీ గార్డు మమ్మల్ని పట్టుకుని లాక్కుపోయి వస్తాను లాక్కుపోయాడు. ఆ సెక్యూరిటీ గార్డు చెరుకు తాట పట్టుకుని చెరుకు లాగుతున్నానని. అవన్నీ స్పీడ్ మెంబర్స్ మాకు అంతా పాడేది అలా. ఇది ఫస్ట్ వన్ అండి మీకు చూపించే లొకేషన్లో. ఇది ఫస్ట్ వన్ అన్నమాట షుగర్ ఫ్యాక్టరీ. నెక్స్ట్ వచ్చి టెంపుల్స్ 2 ఉన్నాయి. మాండవ్య నారమూర్తి టెంపుల్ అండ్ శ్రీ చాళుక్య కుమారమ్మ భీమేశ్వర స్వామి టెంపుల్. అవి కూడా మీకు చూపిస్తాను. ఫుల్ అండి బాబు. షోడా తాగుదాం షాపులు కూడా దగ్గరలో లేవు. చూసారు కదా చివరి దాకా. మాకైతే చాలా దూరం, దగ్గర దగ్గర 1/2 కిలోమీటర్ ఉంటుంది ఫ్యాక్టరీది మా ఇంటి దగ్గర నుంచి. సో మీకు చూపించాలని నేను నడుచుకుంటూ వచ్చాను. నాకు వెహికల్ అయితే లేదు, చూస్తున్నారు కదా, బై వాకింగ్. జేసీబీ మట్టిని తవ్వి అలసిపోయావమ్మా, రెస్ట్ తీసుకో. మొహం కొడుకున్నావా, పళ్ళు శుభ్రంగా ఎరిగిపోయేది. ఓహోహోహో, మొత్తం బురదలో దొల్లేసింది. చెప్పాలంటే ఈ మట్టితోనే మనం వినాయక చవితి విగ్రహాలు చేసుకోవాలన్నమాట. ఈ మట్టితోనే తయారు చేయాలి. ఈ పూడికలు చేస్తారు కదా, ఈ పూడికలు చేసే మట్టితోనే మనం వినాయకుని తయారు చేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసి మళ్ళీ తీసుకెళ్ళి ఆ నీటిలో వదిలేస్తున్నాం, వాటర్ని పొల్యూట్ చేస్తున్నాం. ఇది వచ్చి షుగర్ ఫ్యాక్టరీ ఆఫీస్ అన్నమాట. బయట నుంచి లోపలికి వెళ్ళాం కదా, ఇది షుగర్ ఫ్యాక్టరీ ఆఫీస్ అన్నమాట. ఇది ఈ కార్నర్లోనే షుగర్ అమ్మేవారు అన్నమాట. ఆ విడిగా లూజ్ ప్యాకెట్స్ అమ్మేవారు అన్నమాట బయట కొనుక్కునే వాళ్ళకి. ఆ కింద విండో ఉంది కదా, ఆ విండో దగ్గర అమ్మేవారు అన్నమాట షుగర్. ఇప్పుడైతే లేదు.
జేసీబీలు ముమ్మరంగా మట్టిని దున్నేస్తున్నాయి. మొత్తం నీట్గా సరి చేస్తాం. అంతకుముందు చాలా చెత్త చెత్తగా ఉండేది. ఈ పిచ్చి మొక్కలు పిచ్చి చెట్లు పెరిగిపోయి మొత్తం అధ్వానంగా ఉండేది అన్నమాట. గోదావరి గట్టు ఇప్పుడు నీట్గా సదును చేస్తున్నారు అనమాట. నీట్గా చాలా చాలా బాగుంది. వాటర్ ఫ్లోటింగ్ కూడా చాలా బాగా జరుగుతుంది. ఇది ఎంట్రన్స్ అండి వంతెన మాట. అది శ్రీ మాండవ నారాయణమూర్తి స్వామి టెంపుల్ అన్నమాట ఇది. సో ఓకే, ఇది బ్రిడ్జ్. ఒకప్పుడు ఈ బ్రిడ్జ్ ఉండేది కాదు, ఇక్కడ దోణి ఉండేది అన్నమాట. ధోని ఎక్కడంటే ఇక్కడ ధోని ఉండేది. ఇక్కడ ధోని అంటే మీకు చూపిస్తాను, ఒక తప్పలా ఉండేది అన్నమాట. ఆ తప్ప ఎక్కి దాటాలి అటుపక్క ఇటుపక్క. సో చాలామందికి ఇబ్బంది అవుతుందని ఈ వంతెన కట్టారు 2001లో. సో చూడండి, చాలా చాలా బాగుంటుంది అది టెంపుల్ వ్యూ. ఫుల్ గోదావరి ఫుల్గా ఉంది. వావ్ 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 వావ్. చూసారా కెమెరా దేవుడా, చూసారా? ఊ గోదావరి ఫుల్గా ఉందండి. ఫుల్ మాట, ఫుల్గానే. ఈ పుడుకలు తీసారేమో భలే ఉంది ఫుల్గానే. సో ఇది టెంపుల్ వ్యూ చూపిస్తా. సో అదండి శ్రీ మాండవ్య నారాయణ స్వామి టెంపుల్ అన్నమాట. చాలా చాలా స్టోరీ, చాలా పెద్ద స్టోరీ ఉందండి ఈ టెంపుల్ గురించి. సో అది మీకు చిన్నగా చెప్తా. నెక్స్ట్ ఫుల్ వీడియో అయితే నేను ఇప్పుడు చేయను, జస్ట్ మీకు ఇంట్రొడక్షన్ అంతే. ఈ టెంపుల్ ఏంటి ఏంటనేది తర్వాత ఫ్రీ అయిన తర్వాత మొత్తం టెంపుల్ ఏంటనేది మీకు లాగ్ చేసి చూపించాను. రాను పోనీ ఇక్కడ ఒకటే దారి అండి వంతెనకి. కొంచెం ఇరుగ్గా ఉన్నా కానీ ఓకే, ఓన్లీ బైక్స్ మాత్రం వెళ్తాయి, అంత ఆటోలకు అయితే నో ఛాన్స్. కట్టినట్టున్నారండి, నాకు తెలియదు. వాస్తవ భైరవ సహిత శ్రీ కాలభైరవ స్వామి మరి నవగ్రహాలు అంటే అండి మన రీసెంట్ కట్టినట్టున్నారు. నేను చూడలే. ఓకే, ఒకసారి వెళ్ళి దర్శించుకోవాలి కాలభైరవ స్వామి. ఒకళ్ళు వెళ్తాం ఇంకొకరు రానకుండదు కదా. తాతయ్య గారు ఆగిపోయారు వెళ్ళడానికి ఇక్కడ. సో టెంపుల్ దగ్గరికి అయితే మనం వచ్చేసాం. కాకపోతే లోపలికి అయితే వెళ్ళను, బయట నుంచి చూపించి తర్వాత వేరే టెంపుల్కి వెళ్దాం. ఇది టెంపుల్ ఫ్రంట్ వ్యూ అండి. రావి చెట్టు చాలా పెద్దది. నాకు తెలిసి ఈ చెట్టుకి చాలా ఏజ్ ఉంటుంది, చాలా పెద్ద చెట్టు ఇది. ఓం నమో నారాయణాయ. లోపలికి వెళ్తున్నా. నమో నారాయణ తండ్రి. సో లోనికి ఎంటర్ అయ్యా. ఇదే ధ్వజస్తంభం అండి టెంపుల్ది. నమో నారాయణాయ, నమో నారాయణాయ. ఫస్ట్ కాలు కడుక్కోవాలి లోపలికి వచ్చిన తర్వాత. ఎంట్రన్స్లో మీకు తులసి కోట ఉంటుందండి స్వామివారిది. నెక్స్ట్ ధ్వజస్తంభం. టెంపుల్స్ కట్టేసే టైం అయిపోయింది అనమాట. సో అందరినీ వెళ్ళిపోమని చెప్తున్నారు. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్గా కంప్లీట్గా చేసి చూపిస్తాను. వెనకతలు ఎవరు ఉన్నారు లేదని చెక్ చేయమని చెప్పారన్నమాట. అందుకే నేను వచ్చి వెనక్కి, లేదంటే ఇది కూడా రాబోతున్నాను. సో గైస్ నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. బయటికి వెళ్ళిన తర్వాత స్టోరీ చెప్తా, ఏమనుకోవద్దు. సారీ. ఓకే, ఎవరు లేరండి, ఎవరైతే లేరు లేరండి, ఎవరు లేరండి. సో టెంపుల్ కట్టేసే టైం అట్ట అందరూ బయటకు వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ వీడియోలో చేసి చూపించాను. దాన్ని పెట్టుకుని బయట నుంచి దేవుడికి టెంపుల్కి. గరుకుమంతుడు మాట స్వామివారు ఎదుర్కొంటారు కదా, గరుకుమంతుడు. సో స్వామివారి అనుగ్రహం ఈరోజు ఇక్కడ దాకా ఉందనుకోవాలి మనం అంతే. అంటే నెక్స్ట్ వీడియో ఫుల్గా చేయాలి కదా దాని గురించి. జై శ్రీరామ్. ఓకే, ఓం నమో నారాయణాయ అంటే. అమ్మయ్య, ఇది గోదావరి నీరండి. ఇది వంతెన కింద డౌన్ మాట. ఇక్కడ చాలా మంది స్నానాలు చేస్తుంటారు. ఈరోజు వాటర్ ఎలా ఉంది కానీ ఇంకొక 1 month 2 monthsలో వాటర్ ఎంత ప్యూర్గా ఉంటుంది అంటే లోపల చేపలు రాళ్ళు అన్నీ క్లియర్గా మనకు కనబడతాయి అన్నమాట. దీంట్లోనే అంత ప్యూర్గా ఉంటుంది వాటర్ ఇది. సో ఏంటంటే లోన్ ఆయన చెప్పారన్నమాట పంతులు గారు, మీరు వీడియో షూట్ చేయాలంటే మటుకు ముందుగా మాకు చెప్పాలి, చెయ్యాలి.
కెమెరా పట్టుకొని షూట్ చేయకూడదు అలాగా. మా ఈవో గారు ఉన్నారు, ఆయన చూస్తే కోపడతారని చెప్పారు. సో ఆయనతో నేను ఏం చెప్పాను, ఓకే సార్ అలాగే అండి, నెక్స్ట్ ఒకసారి మిమ్మల్ని కలిసి ఈవో గారితో మాట్లాడి ఏమైనా అమౌంట్ కట్టాలంటే కట్టి నేను షూట్ చేసుకుంటానని చెప్పాను. సరే ఓకే అని చెప్పారన్నమాట. సో అదండి, టెంపుల్ అయితే క్లోజ్ చేశారు పంతులు గారు, టైం అయిపోయింది కదా. సో మాండవ్య నారాయణ స్వామి టెంపుల్, మాండవ్య అనేది మాండవ్య మహర్షిచే ఈ విగ్రహాన్ని మీకు ప్రతిష్ఠించారు, అందుకని ఆ పేరు వచ్చింది. ఈ ఏరియాని పాలించిన చాళుక్యరాజులు అనే విద్యాదిత్యుడు అనమాట, ఆయన ఈ టెంపుల్ కట్టాడు. ఇంకో స్పెషల్ స్టోరీ ఏంటంటే, స్వామివారి పాదాల కింద పరుషవేది అనే ఒక మ్యాజిక్ స్టోన్ అనమాట, ఒక రాయి పెట్టారంట స్వామివారి పాదాల దగ్గర. ఆ రాయి ముట్టుకుంటే అది ఏదైనా కానీ బంగారంగా మారుతుందంట అనే ఒక స్టోరీ ఉంది. అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలీదు. నేను చదివిన స్టోరీ ప్రకారం స్వామివారి పాదాల దగ్గర పరుషవేది, సరిగ్గా వినండి, పరుషవేది అనే రాయిని పెట్టారంట. ఆ రాయి ముట్టుకుంటే ఆ రాయిని ఏది తాగినా కానీ అది బంగారంగా మారుతుందంట. అదొక స్టోరీ అయితే విన్నాను ఇది. సో చూస్తున్నారు కదా, ఇది మాండవ నారమూర్తి టెంపుల్ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే శ్రీ చాళుక్య కుమారారమ భీమేశ్వర స్వామి టెంపుల్, జస్ట్ వాక్బుల్ అన్నమాట, చుట్టూ పొలాలే. కాకపోతే మనం మిట్ట మధ్యన వచ్చాం కదండి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటాను, ఎండ కదా. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఈ పక్కంతా చెరుకు తోట అండి, ఫుల్ చెరుకు తోట, వరి బాగా పండుతుంది అనమాట. ఇవన్నీ టేకు చెట్లు ఫుల్గా. నా రైతులు పాపం మిట్ట మధ్యాహ్నం కూడా పాపం పంటకి వెళ్ళి పొలానికి వెళ్ళి కష్టపడి ఇంటికి వెళ్తున్నారు, హార్డ్ వర్కర్స్. సో కానీ బాగుంటుందండి ఏరియా. వాన వచ్చిందంటే ఫుల్ మీకు బురద అయిపోద్ది. చూసారా, పాత కాలపు నాడు గోడ, బాగా ఓల్డ్ మాట, ఒక 100 ఏళ్ళు అయి ఉంటుంది అనుకోండి గోడ, మట్టి గోడ. చూసారా, బాగా ఓల్డ్ గోడ, కింద స్టోన్స్ చూడండి, బాగా ఓల్డ్, ఎప్పుడుదో ఇది. అది కూడా మీకు కనబడుతుందా, శ్రీ చాళుక్య కుమారారమ భీమేశ్వరం టెంపుల్. ఇంకా వీడియో అయితే కట్ చేయను, ఇంకా కంటిన్యూ అన్నమాట రికార్డింగ్ ఇది. ఓకే, ఇవన్నీ చెరుకు తోటలు ఇవన్నీ. సో గైస్, నేను అనుకున్నాను కెమెరా పట్టుకెళ్ళిపోతే రికార్డింగ్ చేయనిస్తాను, అంత ఈజీ కాదండి. యూట్యూబ్ చేయడం అంత ఈజీ ఏం కాదు, ఎందుకంటే పబ్లిక్గా రికార్డ్ చేయాలి కదా. ఒక్కొక్కరు ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరు ఇష్టం ఉండదు. ఆ నెక్స్ట్ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఈరోజు నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, టెంపుల్స్లోకి కొన్నిట్లోకి వెళ్ళే ముందు వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకోవాలి. డైరెక్ట్గా కెమెరా పట్టుకెళ్ళే రికార్డింగ్ అంటే ఒక్కొక్కరు మంచిగా చెప్తారు, ఒక్కొక్క వాళ్ళు కూడా చెప్పరు అన్నమాట. ఇక్కడ పంతులు గారు అయితే బాగా చెప్పారు పొలైట్గా, అది బాగా నచ్చింది. అమ్మా ఫుల్ ఎండ. ఇది మన కెమెరా, బ్లాకింగ్ కెమెరా. ఇది ఇటు నుంచి ఇలా వెళ్తే మనకి టెంపుల్ బ్యాక్ సైడ్కి వస్తామన్నమాట. ఫ్రంట్ వ్యూ అటు పక్క ఉంటుంది, ఇది టెంపుల్ బ్యాక్ వ్యూ. సో దగ్గర జస్ట్ వాకబుల్ 2 minutes అంతే. అమ్మ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. మైక్ కూడా బాగానే వర్క్ అవుతుంది అనుకుంటున్నాను, రికార్డింగ్ అవుతుంది కదా, అవుతుంది. ఓకే డన్. అదిగోండి టెంపుల్. వచ్చేసాం టెంపుల్ దగ్గరికి, టెంపుల్ బ్యాక్ సైడ్కి వచ్చేసాం. అది గో టెంపుల్. హే బర్డ్స్, బర్డ్స్ 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 బర్డ్స్, కాకుల్స్ కాకుల్స్, క్రౌస్ క్రౌస్, హాయ్ క్రౌస్. ఓకే, మొత్తం ఫినిషింగ్ వేస్తారండి. ఇంతకుముందు ఫినిషింగ్ ఉండేది కాదు, మెస్తలు కట్టాను. అప్పుడు కొంచెం ఈ దిక్కుమాల వేదాలు ఉంటారు కదా, తాగేసి పెంట చేసేసి వాళ్ళు ఏంటంటే మొత్తం ఫెన్సింగ్ వేసి పడేయారన్నమాట, పాడు చేస్తున్నారని. ఈ టెంపుల్ వాతావరణం పాడైపోద్ది కదా, అందుకని. ఇది శ్రీ భీమేశ్వర స్వామి ఏసీ ఫంక్షన్ హాల్ అన్నమాట పెళ్ళిళ్ళకి. ఓకే, ఫైనల్లీ వచ్చాం. ఇది కూడా సేమ్ అంతే, నేను మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయను. అంటే టెంపుల్ లోపల ప్రజెంట్ అయితే లేదు, జస్ట్ బయట నుంచే చూపించి తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు సేమ్ యాజ్ యూజువల్గా పర్మిషన్ తీసుకొని వీడియో కంప్లీట్గా ఫుల్గా చేద్దాం. ఓకే, సి చూసారా టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అండి. చెప్పాను కదా, ఒకప్పుడు ఫెన్సింగ్ ఉండేది కాదు, ఇప్పుడైతే మొత్తం అంతా ఫెన్సింగ్ వేసి పడేయారన్నమాట. ఎందుకంటే పాడు చేస్తున్నారు టెంపుల్ వ్యూని, లోపలికి వెళ్ళి అలాగే కంటే గేట్ ఓపెన్ చేసి ఉంది.
నీట్గానే. ఈ బ్యాక్ వ్యూతో ఒక స్పీడ్ మెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక సాంగ్ షూట్ చేసా ఒకరికి, కవర్ సాంగ్. ఇది స్తంభం అండి. ఈ పైన ఒక నందీశ్వరుడు విగ్రహం ఉండేది, దాన్ని దొంగతనం చేశారన్నారు. తర్వాత మళ్ళీ పెట్టారు, కాకపోతే అది వేరేది, అది కాదనుకుంటున్నాను. ఇది బ్యాక్ వ్యూ. ఇది చాలా చాలా బాగుంటుంది. ఒకసారి లోపల దగ్గర చూపించాను. లోపలికి అంటే లోపలికి వెళ్దని చెప్తున్నారు. జస్ట్ ఇది వ్యూ అంతే. లోపలికి వెళ్ళను. లేదన్న, బయట నుంచి తీసుకోవచ్చు, లోపలికి వెళ్ళకూడదు. బయట నుంచి మనం తీసుకోవచ్చు, లోపలికి అయితే వెళ్ళకూడదు, అది ఇబ్బంది. అదే చెప్తున్నారు మా టెంపుల్ కదా, లోపలికి వెళ్ళకూడదని చెప్తున్నారు. సో దేనికైనా పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు రూల్స్ అయితే బాగా స్ట్రిక్ట్ చేసి పడేయారు అన్నమాట. సో ఏదైనా బయట నుంచే, లోపల నుంచి అయితే లేదు. ఇదేంటి బయట గ్రౌండ్ అన్నమాట. ఇక్కడ కార్ పార్కింగ్కి ఇవన్నీ జరుగుతాయి. శ్రీ చాలికుమార స్వామి జలప్రసాదం అన్నమాట. వాటర్ అది. ఇటు పక్క కొబ్బరికాయలు, అటుపళ్ళు ఇవన్నీ అమ్ముతారు ఇటు పక్క సైడ్ షాపుల్లోనే. సో అటు పక్క కూర్చున్నది, అటు పక్క టాయిలెట్స్ ఉంటాయి అన్నమాట, జెంట్స్ లేడీస్ టాయిలెట్స్. ఇది జలప్రసాదం. సో ఇది చాలికుమార భీమేశ్వర స్వామి టెంపుల్. ఓకే. సో ఏంటంటే కార్తీక మాసం వచ్చిందంటే ఫుల్ జనం ఏంటి, అసలు ఖాళీ ఉండదు. నెక్స్ట్ కార్తీక మాసానే కాదు, సోమవారం వచ్చిందంటే ఇక్కడ ఈ గ్రౌండ్ అసలు ఖాళీ ఉండదు. ఫుల్ బస్సులు, ఆటోలు, ఫుల్ జనాలు అన్నమాట. సో ఏంటి ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి టెంపుల్లోకి వద్దు, కానీ అలాగా కోనేరు దగ్గరికి వెళ్దాం. లోపలికి అయితే వెళ్ళనివ్వరు, అలా కోనేరు దగ్గరికి వెళ్ళిపోదాం. అలాగా ఇది ఎంట్రన్స్. ఇది ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. కోనేరండి అటుపక్క ఉంటుంది. ఇది బయట వ్యూ. ఇది టెంపుల్కి చాలా చాలా స్టోరీ అండి, చాలా హిస్టరీ ఉంది. మామూలు హిస్టరీ కాదు, చాలామంది తెలిసిందే. కాకపోతే అంతకు మించి అయితే చాలా హిస్టరీ ఉంది, చదివా విన్నా. సో ఇదేంటి కోనేరు. చిన్నప్పుడు తెగ ఆడుకునేవాళ్ళం కోనేటిలో. కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఫ్రెండ్స్తో కలిపి వచ్చి కోనేటిలో స్నానం చేసేవాళ్ళం అన్నమాట. అప్పుడు అసలు ఇలా ఉండేదే కాదు. అప్పుడు మొత్తం అంత మట్టి మట్టి బాడీ పడితే ఫుల్గా డెవలప్ చేశారన్నమాట కోనేరు మొత్తం. ఇదే కోనేరు. లేడీ డ్రెస్ మార్చుకునేది ఎందుకు ఆడ పక్కకి. ఇదే కోనేరు అండి. చూసారు కదా, ఆలయ ప్రాంగణంలో ఇటువంటి డ్రోన్లు షూట్లు, ఫోటో షూట్లు, వీడియో షూట్లు తీరాదు. వీడియో షూట్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ దిస్ టెంపుల్ పర్మిషన్. చూడండి, ఎక్కడైతే శివలింగం కనిపించింది, తయారీసిందా స్టోన్ దా. ఓం నమ శివాయ. ఓకే, అదేండి పర్మిషన్ అయితే లేదు. కాకపోతే తీసుకొని షూట్ చేయొచ్చు, కానీ తీయకుండా కెమెరా పట్టుకుని షూట్ చేస్తే మనకు ప్రాబ్లం అన్నమాట. ఈ రిస్క్ ఎందుకు. సో ఇది మా ఊరి శివాలయం. సో అదే అండి టెంపుల్. సో ఏంటంటే శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి, చాళుక్యులు పాలించారు ఈ ఏరియాని, అందుకని వాళ్ళ పేరు కుమారరామం. కుమార అంటే కుమారస్వామి ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించారన్నమాట, అందుకని కుమార. రామం అంటే ఆరామం. ఆరామం అంటే ఆహ్లాదకరమైన ప్రశాంతమైన ప్లేస్ అన్నమాట. మరి శివుడు ఉండే ప్లేస్ అది కదా, అందుకని రామం. భీమేశ్వర స్వామి. భీమేశ్వర అంటే ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు పేరు అని చెప్పారు. ఆ పేరే ఈ శివలింగాన్ని పెట్టారు అన్నట్టుగా నేను విన్నాను అనమాట. అలా కంప్లీట్గా శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి అని టెంపుల్కి పేరు వచ్చింది. మొత్తం 5 లింగాలు: అమరావతి, పాలకొల్లు, ద్రాక్షారం, భీమేశ్వరం, సామర్లకోట, మొత్తం 5 మాట. ఇది కుమారరామం. ఇది నెక్స్ట్ ఇలా వెళ్ళే దారిలో ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది, మౌజులాంబ అమ్మవారు అన్నమాట, మా గ్రామ దేవత ఆవిడ, సామర్లకోటకి. సో ఏంటంటే ఒకరోజు నేను ఏదో దారిలో శివాలయానికి వెళ్తూ అమ్మవారికి దండం పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోతున్నా. అప్పుడు పంతులు గారు చెప్తున్నమాట ఒక ఆయనతో, అమ్మవారు ఏదనుకుంటున్నారు మీరు, చాలా పవర్ అమ్మవారు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారన్నమాట. ఇప్పటిదాకా నేను ఏదో మామూలు గ్రామ దేవత జస్ట్ దండం పెట్టుకోవచ్చు అనుకున్నాను, కానీ ఆ రోజు పంతులు గారు అనే మాటల్లో నాకైతే
అమ్మో అనిపించింది మాట, అంత పవర్ఫుల్. ఏదైనా సరే అడిగింది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పారు ఆయన. మొదలాంబ అమ్మవారు టెంపుల్ అది చూడండి. ఇటుపక్క చెరువు, ఇటుపక్క అమ్మవారి టెంపుల్. సో లోపలికైతే మనం అయితే వెళ్ళలేం, డోర్లు వేసి ఉంటాయి. చాలా పవర్ఫుల్ అని చెప్పారన్నమాట. ఓయ్ అమ్మవారి జాతర. ఓకే 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 ఓకే. శ్రీరా శ్రీ మొదలమ్మ అమ్మవారు దేవస్థానం, గ్రామ దేవత. సామర్లకోట చెప్పాను కదా, సామర్లకోట గ్రామ దేవతనే. ఓకే, ఇదేనండి టెంపుల్. లోపలికి అయితే లేకపోతే బయట నుంచి దండం పెట్టుకోవాలి. ఒరే అదే ఏమైందిరా నీకు? అయ్యమ్మ దీనికి ఒంట్లో బాగాలేదు దీనికి. ఇది లోపల కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గర ఉంటుంది, శివాలయంలోనే. ఒరే అయ్యమ్మ పాపం దీనికి, సరే చూడాలి పాపం, దీనికి ఒంట్లో బాగుంటుంది దీనికి. ఇప్పుడు మీరు చూస్తున్న కుక్క లోపల కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గర ఉంటుంది అన్నమాట. అక్కడ స్వామివారికి పెడతారు కదా, అవి ఇవి తింటూ దీనికి కూడా పాలు బిస్కెట్లు వేస్తారన్నమాట చాలామంది భక్తులు. పాపం దీనికి కొంచెం హెల్త్ బాగాలేదు. చాలా వీడియోస్లో 2-3 వీడియోస్లో నేను అప్లోడ్ చేశా, అవి ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి. పాపం ఈ కుక్క కొంచెం హెల్త్ బాగాలేదు. రీల్స్ కాదురా ఇది, యూట్యూబ్ మాట. యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి వీడియోస్ చేస్తున్నాను. అది ఎక్కడ ఉంటావు? మన సామర్లకోట. మరి ఒక్కడ వచ్చావా? ఓకే, ఫ్రెండ్స్ ఎవరు రాలేదా? స్నానం చేయడానికి వచ్చావా, మామూలుగా వచ్చావా? మామూలుగా వచ్చావా? నేను ఇలాగ యూట్యూబ్ స్టార్ట్ చేశాను రా, అయితే మన టెంపుల్ గురించి చెప్పనాకని వచ్చాను అనమాట. ఇలాగ తమ్ముడు అడుగుతుందన్నమాట, ఏంటని షూట్ చేస్తున్నామని. యూట్యూబ్లో పెడతాను అనమాట. మన ఊరు గురించి మనం చెప్పాలి కదా, మన టెంపుల్ స్పెషాలిటీ ఏంటి, ఆ లోపల ఏముంటుంది ఏంటి అనేది, దాని గురించి. ఓకే బాయ్ రా తమ్ముడు, థ్యాంక్ యూ. వెళ్ళిపోతున్నాడు. ఆర్చ్ అండి, మెయిన్ ఆర్చ్ అన్నమాట. మెయిన్ శివాలయం ఆర్చ్. ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేశారు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఇది చాలా ఇదిగా ఉండేది, అస్సలు బాగుండేది కాదు. ఇప్పుడు మొత్తం నీట్గా ఒక ఫౌంటైన్, ఒక చూసారు కదా షిప్, మంచి నీట్గా చాలా క్లాస్గా తయారు చేశారనమాట. చాలా బాగుంది. ఇంకా కొంచెం డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది ఆదియోగి విగ్రహం అండ్ దక్షిణామూర్తి విగ్రహం అన్నమాట. ఇంకా కొంచెం డెవలప్ చేస్తారు, అయిపోద్ది. కార్తీక మాసం కల్లా మొత్తం అంతా నీట్గా రెడీ అయిపోద్ది. అదే అండి, ఫైనల్గా మీకు 3 చూపించాను కదా, జస్ట్ చూపించానంత. ఫుల్గా అయితే నేను వీడియో చేయలేదు, కొంచెం ఖాళీ దొరికినప్పుడు పర్మిషన్ అడిగి ఫుల్గా వీడియో చేద్దాం. ఓకే, ఇలా మాట. ఏమని చెప్తావా? సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు నాకు. సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ చెప్తే. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. తమ్ముడు చెప్తున్నాడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పంచాక్షరి. మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పంచాక్షరి. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్, సపోర్ట్ అండ్ కామెంట్లు చెప్పండి, ఏది బాగుంది ఏది బాగోలేదు. మీరు చెప్పడం బట్టి నేను మిగిలిన వీడియోస్ ఏం చేయాలి, ఎలా చేయాలని నేను నేర్చుకుంటా. ఓకే, థ్యాంక్ యూ.